హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యానిమే తెలుగు ఫ్యాన్స్. ఈ రోజు నేను ఈ వీడియోలో లయర్ గేమ్ అనే యానిమే గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నా. సో రీసెంట్ గా నేను చూసిన యానిమేలలో ఇది మాత్రం పీక్ యానిమే అని అయితే నేను చెప్పగలుగుతా. సో ఈ యానిమేకి నేను మాత్రం ఇచ్చే రేటింగ్ 10/10. ఈ యానిమే జోనర్ వచ్చేసి థ్రిల్లర్, గేమ్, డ్రామా, సైకాలజీ సేనిన్ యానిమే అన్నమాట. యానిమేలో అసలు రెండు క్యారెక్టర్స్ ఉంటాయి. అసలు ఒక క్యారెక్టర్ ని చూస్తే దీనంత ఎరిపప్పు ఎవరు ఉండదు అనిపిస్తుంది. ఇంకో క్యారెక్టర్ చూస్తే అసలు వీడంత ఇంటెలిజెంట్ ఎవరు ఉండరు అనిపిస్తారు. ఇందులో మన మెయిన్ ఇంటెలిజెంట్ క్యారెక్టర్ ఎవరు అంటే అకియామా అని ఉంటాడు. వాడు అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఈ యానిమే ప్లాట్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ నావ్ కంజాకి అనే ఒక అమ్మాయికి 100 మిలియన్ యెన్ ప్యాకేజ్ వస్తుంది. అండ్ ఆ ప్యాకేజ్ లో ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, మీరు లయర్ గేమ్ ఒక పార్టిసిపెంట్ అండ్ మీకు ఈ 100 మిలియన్ యెన్ పంపిస్తున్నాము అని ఉంటది అనమాట. ఆ లయర్ గేమ్ లో ఫస్ట్ గేమ్ ఏంటి అంటే, ఈ నవ్ కంజాకి అనే అమ్మాయి ఆమె ఆపోనెంట్ నుండి 100 మిలియన్ యెన్ తీసుకోవాలి. అది మోసం చేసైనా, అబద్ధాలాడైనా, ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట. 100 మిలియన్ యెన్ 1 మంత్ లోపు తీసుకోవాలి. 100 మిలియన్ యెన్ దోచుకున్న ఈ 100 మిలియన్ యెన్ ఆపోనెంట్ నుంచి దోచుకుంటారు కదా. ఈ 100 మిలియన్ యెన్ వచ్చేసి వాళ్ళు ఉంచుకోవచ్చు అనమాట. మిగతా 100 వాళ్ళకి ఇచ్చిన 100 మిలియన్ యెన్ రిటర్న్ ఇచ్చేసి. సో ఇలా ఈ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ గేమ్ తర్వాత నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ అకియామా అని ఉంటాడు. వాడు వచ్చిన తర్వాత మైండ్ బ్లోయింగ్ పీక్స్ అన్నమాట. సో ప్రతి ఎపిసోడ్ నెక్స్ట్ లెవెలే, ప్రతి గేమ్ నెక్స్ట్ లెవెలే ఉంటది ఈ యానిమేది. సో నేనైతే పక్కా 100% రికమెండ్ చేస్తా ఈ యానిమే చూడమని. ఏ ఎపిసోడ్ బోర్ కొట్టదు. పక్కా బింజ్ వాచ్ యానిమే. ఇట్లా బింజ్ వాచ్ చేసేస్తారు ఈ యానిమే. ఈ యానిమేకి డబ్ కూడా అవైలబుల్ ఉంది.